ఇదిగో నా వాడు ఈడు కాబట్టి ఈడికి ఓటేయి అని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయి, చంద్రబాబు నాయుడిని చూసి ఓటేయి, కేసీఆర్ని చూసి ఓటేయి, లేకపోతే కాంగ్రెస్ కూడా గాంధీని చూసి ఓటేయి. బట్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడు వ్యక్తిని చూసి ఓటేయమన్నారు. నా సిద్ధాంతం ఇది, నచ్చిందా లేదో చూసి ఓటేయమంటున్నారు. విధానాల అమలులో సక్సెస్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్, గత 70 సంవత్సరాల టోటల్గా భారతదేశంలో 77 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడిన ప్రభుత్వం, వాళ్ళ పేరేంటి, విపి సింగ్, చంద్రశేఖరు, గుజ్రాలు, దేవేగౌడ, అంటే యూపీఏ, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్, ఇన్ని ప్రభుత్వాలు, జనతా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఇన్ని ఇట్లో కలిపితే ఈ దేశపు బడ్జెట్ వచ్చేటప్పటికి 14 లక్షల కోట్లు 2014 నాటి. కానీ 2014 నుంచి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో వచ్చింది, ఇప్పుడు 47 లక్షల కోట్లు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 47 లక్షల కోట్లు? అసలు అర్థం, కనీసం దగ్గర ఒక 5 లక్షల కోట్లు పెరిగిందంటే 10 ఏళ్లలో ఏదో కష్టపడ్డారులే అనుకోవచ్చు. అట్లాంటిది 14 లక్షల కోట్లు ఎక్కడ, 47 లక్షల కోట్లు ఎక్కడ? ఇది తన మీద తనకున్న నమ్మకమే కాకుండా పబ్లిక్లో ఉన్న డిబేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు 300 రూపాయలు గుమస్తాకి చేసి